ఆ ప్రాంతంలో ఉండే వారంతా పేద మధ్యతరగతి ప్రజలు. కూలి చేసుకుంటే తప్ప పూట గడవని వారే ఎక్కువ. అలాంటి వారికి ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే మొదట గుర్తుకొచ్చేదే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులే. సర్కార్ దవాఖానకు వెళ్తే ఖర్చు లేకుండా ఆరోగ్యం బాగుపడుతుందనుకుంటున్నారు ఆ నిరుపేదలు. కానీ వారు అనుకునేది అక్కడి ఆసుపత్రిలో జరగదు. పేరుకు అది 100 పడకల దవాఖానా అయినా వసతులు మాత్రం 30 పడకల ఆసుపత్రి కన్నా దారుణంగా ఉంటాయి. ఆసుపత్రి పరిస్థితి గురించి ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఊరు గొప్ప పేరు దిబ్బగా చెప్పుకోవచ్చు. బాపట్ల జిల్లాలోని చీరాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రస్తుతం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. చికిత్స కోసం వచ్చిన రోగులు శరీరం లోపల బాధలతో పాటు ఆసుపత్రి లోపల ఇబ్బందులతో అల్లాడుతున్నారు. 100 పడకలున్న ఆసుపత్రిగా పేరున్న ఇక్కడ సౌకర్యాల కన్నా సమస్యలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆసుపత్రికి వచ్చే రోగుల కోసం, వారి బంధువుల కోసం కొన్ని స్వచ్ఛంద సంస్థలు విశ్రాంతి గదులు కట్టించారు. అలాగే పారిశుద్ధ్యం కోసం వేల రూపాయలు వెచ్చించి ప్రత్యేక సిబ్బందిని నియమించారు. కానీ వారి పనితీరుపై ఆరా తీసేవారు కరువయ్యారు. ఎవరూ పట్టించుకోవడం లేదనే మొండి ధైర్యంతో అంతంత మాత్రంగా పనులు చేసుకుంటూ పోతున్నారు. అయితే ఆసుపత్రికి వచ్చిన వారంతా భోజనం చేసిన తర్వాత మిగిలిపోయినవి పడవేయడానికి సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోయి కంపు కొడుతున్న దుస్థితి నెలకొంది. దీంతో వైద్యం కోసం రోగులను తీసుకువచ్చిన వారి బంధువులు కూడా అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు చీరాల ఏరియా ఆసుపత్రిపై దృష్టి సారించాలి. చికిత్స కోసం వచ్చిన రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. హాస్పిటల్గా పేరుంది. అయితే ఈ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ కంటే ధీటుగా కూడా కార్పొరేట్ హాస్పిటల్లా చుట్టుపక్కల చూడడానికి కనిపిస్తే తప్ప లోపల వైద్యం మాత్రం శూన్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పేషెంట్లు వస్తే చిన్న వైద్యానికి కూడా బయటికి పంపించే పరిస్థితులు ఉన్నాయి. అయితే మాకు ఎక్విప్మెంట్స్ లేవు, అవి లేవు, ఇవి లేవు అని సాకులు చెప్పు పేషెంట్లకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వకుండా మరి బయటికి పంపించడం అనేది ఎంతవరకు సబబు? మరి దీని మీద గతంలో అనేక సార్లు అనేక కంప్లైంట్లు వచ్చినా డిఎంహెచ్ఓ గారు వస్తున్నారు తప్ప వస్తున్నట్టు కనీసం ఎవరికి తెలియకుండా గుట్టుచప్పుడుగా వచ్చి మరి ఇక్కడ జరుగుతున్న విషయాలను గోప్యంగా ఉంచుతున్నారు తప్ప మరి హాస్పిటల్కి ఏ పరికరాలు కావాలి ఏంటి వాటిపైన మన ప్రభుత్వానికి తెలియజేసి అవన్నీ తెచ్చుకునే పరిస్థితి లేదు. వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు మానేయండి, ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసుకోవచ్చు కదా వాళ్ళు. మరి అలాంటి వాళ్ళ పైన ఎలాంటి చర్య తీసుకోరు. మరి అదేమంటే మరి హాస్పిటల్లో డాక్టర్ గారు వాళ్ళు వచ్చినప్పుడు పేషెంట్ రావాలి తప్ప పేషెంట్ వచ్చినప్పుడు డాక్టర్లు రావటం లేదు. మరి వీటిపై డిఎంహెచ్ఓ కానీ కలెక్టర్ గారు కానీ స్పందించి మరి ఈ హాస్పిటల్ యొక్క పరిస్థితులన్నీ కూడా మరి ఏం జరుగుతుంది, ఇక్కడ ఏంటి, ఏ వసతులు కావాలి, వీటిపైన విచారణ జరిపి ఒక కమిటీ వేయాలని చెప్పని మన చీరాల ఏరియా హాస్పిటల్ అంటే ఎందుకంటే మన పరిసర ప్రాంతాలకు ప్రకాశం జిల్లా కానీ 3 జిల్లాల్లో ఎక్కడి నుంచి జనం విపరీతంగా వచ్చి హాస్పిటల్ బాగుంటుంది, ఇక్కడ బాగా ట్రీట్మెంట్ జరిగిద్దని ఎంతో దూరం నుంచి ఇక్కడ సంతరావురు అద్దంకి చాలా దూరం నుంచి జనాలు వస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ డాక్టర్ సరైన డాక్టర్ లేడు. ఇక్కడ ఎందుకంటే చెవి ముక్కు డాక్టర్ గారు అస్సలు లేడు. ఎన్నో సంవత్సరాలు చాలా మంది ఇక్కడ బయట చూపించుకోవాలంటే ఎంత ఓపి 300 రూపాయలు పెట్టి పేరు అందరి ప్రజలు ఎలా చూపించుకుంటారు ఒకసారి గ్రహించాల్సి. అలాగే డయాలసిస్లో డాక్టర్ అసలు డాక్టర్ అసలు లేడు, ఒకసారి గ్రహించాలి. అలాగే ఎక్కడపక్కడ ఏదైనా మురికి అక్కడ వేస్తామంటే తీసుకోవాలి, అది కూడా లేదు. ఇటు చూడండి దాని పక్కన ఎలా ఉందో చెత్త చెదారం మొత్తం. సిటీ స్కాన్ పక్కన కానీ అటు పక్కన భోజనశాల పక్కన కానీ చేస్తున్నాయి. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. పేషెంట్ని బాగా ట్రీట్మెంట్ వచ్చిన పేషెంట్ ఎంతో దూరం నుంచి పేదవాళ్ళకి చీరాల నుంచి వచ్చేది. చీరాలకు వచ్చి చీరాల నుంచి గర్భంలో 80% మంది నిరుపేద గర్భిణీ స్త్రీలు ఉన్నారు. ఎంతో మంది తీరా చూస్తే ఇక్కడికి వస్తే ఇక్కడ డాక్టర్లు ఉండట్లేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. టయానికి ఇకనైనా దీనిపై అధికారులు వెంటనే స్పందించి అలాగే చెవి ముక్కు డాక్టర్ వెంటనే అపాయింట్ చేయాలి. అలాగే డాక్టర్